ऐसे माहौल में जब कोई चीफ मिनिस्टर का बहुत करीबी आदमी जाके अगर कनपट्टी पे बंदूक लगाएगा तो कैसे फिर इंडस्ट्री आएगा यहाँ पे। तो यही हो रहा है इस तेलंगाना में, एक माफिया राज चल रही है और जो बच्चों के साथ वादा किया गया वो नहीं निभाते हैं। इसलिए बच्चे सुइसाइड नोट लिख के, कल वेनू करके बच्चा है खम्मम में, सुइसाइड नोट लिख के राहुल गांधी तक ये चिट्ठी पहुंचे, ये उसका रिक्वेस्ट था और वो लिख के कल उसने सुइसाइड करने की कोशिश की। ఫస్ట్ అయితే నిరుద్యోగుల తరపున దండయాత్ర చేస్తున్నామా చేయనియండి, తర్వాత పాదయాత్ర చేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్ అందరికీ. భయ నేను మీకు ఒకటే మళ్ళీ చెప్పేది, మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసేది, జూలై మాసం మొత్తం వర్షాలు పడేదాకా కింద గోదావరిలో నీళ్లు కన్నెపల్లి దగ్గర పోతున్నా దాన్ని ఎత్తకుండా రాష్ట్ర రైతాంగాన్ని ఎండబెట్టిన క్రిమినల్ అండ్ వేస్ట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఇవాళ వాస్తవాలే. ఇవాళ రేపు పాపం 4 టీఎంసీలు రాగానే దానికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక హెలికాప్టర్ వేసుకొని పోయి పోజులు కొట్టి అక్కడి నుంచి ఏదో పెద్ద పీకి పందిరేసినట్టు ఆయన మర్చిపోతున్నాడు ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎల్లంపల్లి నుంచి మిడిమానకి నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? గాయత్రి పంప్ హౌజు, నంది మేడారము ఎవరు కట్టించారు? కాళేశ్వరంలో భాగం కాదా అది? అసలు ఆయనకి ఏమైనా అవగాహన ఉందా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి? గాయత్రి పంప్ హౌజు, నందిమేడారం పంప్ హౌజు కాళేశ్వరంలో అంతర్భాగమా కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడా? ఇవాళ రివర్స్ పంపింగ్ చేస్తున్నారు మిడ్మానేర్ నుంచి నీళ్లు పైకి ఎస్ఆర్ఎస్పికి. మరి ఎవరు కట్టించారు అది? కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అది? కాబట్టి ఎన్ని కథలు చెప్పినా ఇవాళ మా రైతాంగానికి స్పష్టత వచ్చింది, వీళ్ళకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశమే లేదు. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మేము అందరం మొక్కుతున్నాం. నిన్న కూడా నేను బోనాల దగ్గర పోయాను, లష్కర్ బోనాలకు పోయి మాంకాళి తల్లిని కోరుకున్నాను వర్షం పడాలని. మేము కోరుకుంటున్నాం రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలి, రైతులు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. దెబ్బన పడకపోతే మళ్ళీ వీళ్ళ బాగుతాం బయటపడుతుంది, మీరే చూస్తారు. ఎవడో తలకు మాసిన వెధవలు మాట్లాడే చిల్లర మాటలకు స్పందించాల్సిన అవసరం మాకు లేదు. భయో ఎన్నడతారు భయ ఒకసారి. నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మెట్రో రేవంత్ రెడ్డి గారి ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుంది భయ్య. అందులో మీరు అనుమానపడకండి. ప్రతి స్కీమ్ అంటే దాని వెనక ఒక స్కామ్ ఉండదు, ఏది ఉండదు. 280 ఎకరాలు నొక్కేయడానికి అనుముల బ్రదర్స్కి ఆయన చుట్టుండే అనుయాయులకు కట్టబెట్టడానికి ఈ స్కెచ్ అంతా. ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తిన ఉన్న అప్పును తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దడమే మూర్ఖపు నిర్ణయం. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఆ రోజు కూడా అడిగాను, మళ్ళీ అడుగుతున్నా. మేము రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మేము మెట్రో ఎక్స్పాన్షన్కి టెండర్కి పోయాము, టెండర్ పూర్తి చేశాము, పని మొదలుపెట్టే దశలో ఈ మూర్ఖుడు ఆపాడు. మరి మాకు అడ్డం చెప్పని, అభ్యంతరం చెప్పని కేంద్రం నీకెందుకు అభ్యంతరం చెప్పింది? ఏ కారణం చేత నువ్వు అసలు మెట్రోని టేక్ ఓవర్ చేశావు? ఎవరికి చెప్తావు? 3వది, అసలు ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసే కదా మెట్రోని కానీయకుండా చేసింది మా గవర్నమెంట్లో. లగ్డికాపూల్ నుంచి బిహెచ్ఎల్ వరకు ట్రాఫిక్ లేదని చెప్పారు ఎవరు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఘనా పార్టీలు. చిన్న పట్టణాలు లక్నో, మీరట్ కూడా మెట్రోలు ఇచ్చిన వాళ్ళు. హైదరాబాద్ లాంటి అతి ప్రాముఖ్యత కలిగిన నగరం, ఇట్లాంటి నగరంలో ట్రాఫిక్ లేదంటే ఎక్కడి నుంచి? లగ్డికాపూల్ నుంచి బిహెచ్ఎల్. ఆ కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఒకసారి ఆ ట్రాఫిక్లో ఇరికిస్తే అయిపోద్ది, అందరికీ తెలిసి వస్తుంది ట్రాఫిక్ ఉందా లేదా. థ్యాంక్ యూ. ఎవరన్నారు? నాకు ఐడియా లేదు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, మా నాయకులందరినీ వేధిస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడారు, నేను చూశాను. మా నాయకులు ఒక్కరిని కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న మా పార్టీ నాయకత్వం గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అందరం కూడా ఇలా టార్చర్కి బాధితులమే. కొంతమంది కాకపోతే ఆరోగ్య సమస్యలు వారు ఉన్న పరిస్థితుల్లో వారికి నిజంగానే అది కొద్దిగా ఎగ్జాజరేట్ కావచ్చు, ఒత్తిడికి లోన్ కావచ్చు, జరిగి ఉండవచ్చు. ఎందుకంటే ఒకటి మాత్రం వాస్తవం, సుదర్శన్ రెడ్డి గారు నా దగ్గర కూడా వచ్చారు. ఇట్లా కేసులు పెట్టి మా వాళ్ళు నర్సంపేటలో ఉండే కొంతమంది వ్యాపారులను వేధిస్తున్నారు, వేధించి నా పేరు చెప్పమని చెప్పి పోలీసులు ఒత్తిడి పెడుతున్నారు, నాకు కూడా వచ్చి చెప్పుకున్నారు. నేను కూడా ఒకరిద్దరు చెప్పాను, లాయర్లకు చెప్పి చూడండి కేసు ఏదైనా ఉంటే మనం న్యాయస్థానాల ద్వారా మనం రిలీఫ్ తీసుకుందామని చెప్పాను. సుదర్శన్ రెడ్డి గారు ఒత్తిడిలో ఉన్నమాట వాస్తవం, ప్రభుత్వం ఒత్తిడి చేసిన మాట వాస్తవం. కొంతమంది ప్రభుత్వంలో ఉన్న వెధవలు ఆయన చేస్తున్న దాడిని, విమర్శలను తట్టుకోలేక ఇదే సీట్లో కూర్చుని సుదర్శన్ రెడ్డి గారు ఇదే భవన్ నుంచి సివిల్ సప్లై స్కామ్ని బయటపెట్టాడు. ఇదే సీట్లో కూర్చుని విద్యతో ఉన్నప్పుడు ఎంత ఆవేశపడ్డది యువత విషయంలో మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో. ప్రచార సభల్లో మాత్రమే కాదు, రాష్ట్ర అత్యున్నత సభ
చట్టసభ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి డిక్లేర్ చేశారు, విడుదల చేశారు. మా అందరికీ, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మా అందరికీ కూడా క్యాలెండర్ను పంచారు. మేము అదే రోజు చెప్పాము, ఇది జాబులు లేని జాబ్ క్యాలెండరు, ఇందులో ఏమీ లేదు అని చెప్తే కూడా లేదు 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 మీకు తెలియదు, మీరంతా కావాలని మా మీద బట్టగాల్చి మీదేస్తున్నారని చెప్పి మరి ఆ రోజు మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసినారు. సరిగ్గా ఇప్పుడు 2 ఏళ్ళు అయింది శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 సంవత్సరాలు గడిచింది. సరే, వీళ్ళ డిక్లరేషన్ల పేరిట యూత్ డిక్లరేషను, విద్యార్థి డిక్లరేషను, ఈ డిక్లరేషను, ఆ డిక్లరేషన్ అని బిల్డప్ ఇచ్చి ఢిల్లీ నుంచి పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూడా మీటింగ్లు పెట్టి ప్రచారంతో ఊదరగొట్టారు. సరే, ఆ సభలు పనికిమాలిన చెత్త సభలు అనుకున్నా, వాళ్ళు పెట్టిన సభలు కేవలం ఓట్ల మాయ కోసం చేసిన సభలు అనుకున్నా, చట్టసభల కన్నా గౌరవం ఉండాలి కదా. మీ చెత్త సభల్లో పెట్టిన వాటికి ఎట్లాగో హామీలకు దిక్కులేదు, కానీ చట్టసభల్లో పెట్టిన క్యాలెండర్ కూడా దిక్కు లేకపోతే మరి వాళ్ళ ఏ రకంగా ఈ రాష్ట్రంలోని యువత మరి ఈ ప్రభుత్వాలను విశ్వసించాలి అనేది మన ముందున్న ప్రశ్న. నిన్నటికి నిన్న 2 ఏళ్ళు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇప్పటికీ న్యాయం జరగక 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పి ఇవ్వనందుకు నిరసనగా గడ్డం వేణుకుమార్ అనే ఒక తమ్ముడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురం, న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక సోదరుడు ఇంత పెద్ద సూసైడ్ నోట్ రాసి నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం. ఆ తమ్ముడు ఎంత స్పష్టంగా రాసినాడంటే ఈ లెటర్లో, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని మేనిఫెస్టోలో చెప్పడంతో నిరుద్యోగులమంతా కాంగ్రెస్ను గెలిపించాము, కానీ గత గవర్నమెంట్లో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప 2.5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడుదలైతే నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదు అని చెబుతూ, మా మధిర నియోజకవర్గం పరిస్థితి చెప్తున్నాను, డిప్యూటీ సీఎం గారు జోక్యం చేసుకోవాలి అంటూ మొత్తం వివరంగా దాదాపు 2 పేజీల లెటర్. ఈ మాట ఇంకా ఆయన చెప్పిన మాట, డిప్యూటీ సీఎం బట్టి ఈ సూసైడ్ నోటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి చేరే వరకు షేర్ చేయండి అంటే తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఆ తమ్ముడు మాట్లాడిన మాటలు నిన్న ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాడని తెలుస్తుంది. సంతోషం. ఏం మాట్లాడాడు కూడా ఒకసారి వినండి మీరు. ఇచ్చిన మేనిఫెస్టో ఏంటో గవర్నమెంట్కి తెలుసు. చివరికి వచ్చేసరికి ఇప్పట్లో గ్రూప్స్ నోటిఫికేషన్ లేవు, మీరు ఎన్ని దాగండి అవసరం అయితే మాకు సంబంధం లేదు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లుందంటే వ్యతిరేకమే. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇచ్చారు, ఏ నిరుద్యోగులు అవి సంతృప్తి పరచలేదు. అది కూడా ఈ లెటర్లో రాశారు, సంతృప్తి పరచలేదని. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారు, అన్ని నేను చేసి పెడతా అనేసి వాగ్దానాలు చేసి నమ్మినాం సార్. స్పష్టంగా ఆయన చెప్తున్న మాట, నోటిఫికేషన్లు ఇవ్వక ఏమైంది, ఎందుకు ఇవ్వరు? చివరికి పోలీసు ఉద్యోగాలు 20,000 ఖాళీలు ఉంటే 5,000, 7,000 ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు 20,000 ఇవ్వరు? కేసీఆర్ గారు ఒకటేసారి 48,000 ఉద్యోగాలు నింపినప్పుడు మీరెందుకు నింపరు అని అడిగితే ఎండ్రిన్ తాగి చావండి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యువతకిచ్చే సందేశం. మరి విన్న తర్వాత ఇలా ఆత్మహత్యల లాంటి పరిస్థితికి పాల్పడక మరి ఏం చేయాలి రాష్ట్రంలో యువత అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. అట్లాగే ఆ తమ్ముడు ఇంకో మాట అన్నాడు, బీఆర్ఎస్ హయాంలో చివరి దశలో ఉన్న 65,000 ఉద్యోగాలు నింపి వాళ్ళు ఆ రోజు నోటిఫికేషన్లు ఇస్తే ఇవాళ మీరు కాగితాలు ఇచ్చి అది మీ ఖాతాలో వేసుకుంటారా అని నిలదీశాడు ఈ ఉత్తరంలో. దయచేసి ఈ ఉత్తరం కూడా మిత్రులందరూ చదవాలని చెప్పి కూడా నా ప్రార్థన, మీడియా మిత్రులందరూ కూడా. అందులో కాదు మమ్మల్ని కూడా అన్నాడు, మేము కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఒకసారి ఇచ్చాము, లీక్ అయింది, పేపరు రద్దు అయింది, మమ్మల్ని కూడా నిందించాడు. అట్లా అని చెప్పేసి ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, కానీ ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద వీళ్ళు చేసిన ప్రచారం, 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చేసిన ప్రచారం నమ్మి ఇవాళ మేము వాళ్ళని గెలిపించామని చెప్పి ఆ తమ్ముడు రాస్తూ ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు, వేణు రాసింది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాసిన ఒక ఛార్జ్ షీట్. నిన్న మా సోదరులు పువ్వాడ అజయ్ గారు, లింగాల కమలరాజు గారు, మా ఎమ్మెల్సీ తాత మధు గారు, మా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గారు అందరూ ఆ పిల్లోని హాస్పిటల్లో పరామర్శించడానికి పోతామంటే
పోనివ్వరు. మీరు కలవడానికి వీల్లేదని ఆంక్షలు. అయినా మా వాళ్ళ ఆంక్షల్ని ఛేదించుకొని పోయి ఆ పిల్లోడికి ధైర్యం చెప్పి ఏమీ కాదు మేమందరం ఉన్నాం మీకు అని చెప్పి ధైర్యం చెప్పి వచ్చారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే అశోక్ నగర్ నడి రోడ్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకి దిక్కులేదు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తాం అని చెప్పిన రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు రాహుల్ గాంధీ అని అడుగుతా ఉన్నా. ఎందుకు రారు మీరు? హైదరాబాద్కి ఎందుకు రారు? మీరు ఇక్కడ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి ఎండ్రిన్ దాగి చావండి అంటుంటే ఎందుకు మీరు ఉలకరు పలకరు? నేను నిన్న అడిగాను రాహుల్ గాంధీ గారిని, అయ్యా మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, ఎండ్రిన్ దాగి చావమంటాడు పోలీస్ అభ్యర్థుల్ని, మరి క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని, ఇది పద్ధతేనా? ఇది మీ పార్టీ విధానమా, పార్టీ వైఖరా, లేకపోతే ముఖ్యమంత్రి నోటి దూలనా? ఏంది ఇది చెప్పు అంటే ఆయన ఎక్కడెక్కడో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతాడు తప్ప ఇక్కడ మాత్రం కనబడాడు. ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో అక్కడ రాహుల్ గాంధీ ఉండడు. ఎక్కడైతే గవర్నమెంట్ లేదో బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ సొల్లు మాటలు చెప్పి అడ్డమైన హామీలు ఇచ్చి మళ్ళీ అక్కడ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. నేను ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న బాధ్యులను కూడా అడుగుతా ఉన్నా, అధికారంలోకి రావడానికి ప్రగల్భాలు పలికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, అట్లాగే యువతకి ఇది ఇస్తాం అది ఇస్తాం, 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయితే 1,00,000 రూపాయలు, అట్లాగే మన పిహెచ్డి చేస్తే 5 లక్షలు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, అని ప్రగల్భాలు పలికిన బట్టి విక్రమార్క గారు, మరి మీ సొంత నియోజకవర్గంలో నిరుద్యోగి ఉత్తరం రాస్తే ఏది మీ స్పందన? ఎందుకు మీ నుంచి కనీసం ఒక మానవతతో కూడిన ఒక చిన్న సందేశం, అయ్యా పిల్లలు చావకండి మేము కాపాడుతామని ఒక మాట ఎందుకు రావట్లేదు? పెద్ద దిక్కుగా ఉండాల్సిన వాళ్ళే విషం తాగండి చావండి మీరు బాయిలో దుంకండి అని మాట్లాడితే మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఇట్లాంటి పరిణామాలు కాక ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏమంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని ఈ పార్టీ మేము వీరికి బుద్ధి రావాలనే మొన్న ఏ రోజైతే వాళ్ళు యూత్ డిక్లరేషన్ ఏ ప్రాంగణంలో అయితే పెట్టారో సరూర్ నగర్లో అక్కడే పెట్టాం మీటింగ్. మేము కూడా పెట్టి గుర్తు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి, అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలకి 4 ఏళ్ళు అయింది, మీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన కాలం కూడా గడుస్తున్నది, ఎప్పుడు స్పందిస్తారు అని చెప్పి అక్కడే ఒక సభ పెట్టి నిరుద్యోగుల సాక్షిగా ప్రశ్నించాం. ఏమడిగాము? 24 హామీలు ఇచ్చారు మీరు యూత్ డిక్లరేషన్లో, ఒక్కటన్నా అమలైందా? శాసనసభలో నేను జగదీష్ రెడ్డి గారు మేము అడిగాము లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని. 16,978 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అందులో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి తిరిగి రీనోటిఫికేషన్ ఇచ్చిన వాటిని తీసేస్తే 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అంటే 2.5 సంవత్సరాలు 50% టైం గడిచిపోయిన తర్వాత మీరు ఇచ్చిన ఉద్యోగాలు 10,000 దాటలేదు. ఇచ్చిన హామీ ఏమో మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ఇచ్చిన ఉద్యోగాలు ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు దాటలేదు. మరి అప్పుడు ప్రజలు ముఖ్యంగా యువత మిమ్మల్ని ఏం చేయాలి, ఎలా అడగాలి, ఎలా నిలదీయాలని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, వేణు రాసిన సూసైడ్ నోట్ నీకు అందిందా అందలేదా? మీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా? తప్పక చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ పిల్లోడు రాసిన సూసైడ్ నోట్కి సమాధానం చెప్పే సత్తా ఉందా ఈ ప్రభుత్వానికి, విక్రమార్క గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ? ఒకవేళ ముఖ్యమంత్రి గారికి చేరపోతే వారికి వెంటనే పంపిస్తాను. నేను మా ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని కోరుతా ఉన్నా, వెంటనే ముఖ్యమంత్రి గారికి మంచిగా భద్రంగా ఒక కొరియర్ సర్వీస్ పెట్టి ఆయన ఇంటికి పంపించండి, తప్పకుండా చదువుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఇదేదో మా పార్టీ ఆవేదననో నా ఆవేదననో కాదు, మీ చేతగాని అసమర్థ పరిపాలనకి ఒక ఛార్జ్ షీట్ ఈ సూసైడ్ నోట్ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అట్లాగే చాలా బాధ అనిపించింది ఆ లెటర్ చదివితే. మా తల్లి మానసిక వికలాంగురాలు, ఆమెను జాగ్రత్తగా చూసుకోండి అని ఆ పిల్లోడు చనిపోవడానికి సిద్ధపడి రాసిన లెటర్. అంటే బంగారు భవిష్యత్తు ముంగట పెట్టుకొని వాళ్ళ పిల్లలు తనువులు చాలించే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. అంటే రాహుల్ గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డి చేసిన మోసం ఎంత దుర్మార్గమో దీన్ని బట్టే చెప్పొచ్చు. అందుకే నేను ఈ రాష్ట్రంలో పిల్లలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో 2,32,000 ఉద్యోగ నియామక పత్రాలకి నోటిఫికేషన్లు ఇచ్చింది మా ప్రభుత్వం. మధ్యలో కరోనా వచ్చిన 2 సంవత్సరాలు, అట్లాగే ఈ జోనల్ వ్యవస్థను మొత్తం 95% స్థానిక రిజర్వేషన్లు సాధించడానికి మోడీ గారు మోకాళ్ళడ్డం పెట్టిన 1.5 సంవత్సరాల పాటు
మరి వేగంగా ఎంబడబడి నోటిఫికేషన్లు ఇచ్చి మా శక్తి మేరకు ప్రయత్నాలు చేసినాం. 2,32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తాం. మళ్ళీ యువతకి తప్పకుండా ఈసారి పటిష్టమైన కార్యాచరణతో పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికతో మేమే మళ్ళీ తిరిగి ఉద్యోగాలు కూడా ఇచ్చే బాధ్యత మాది. దయచేసి తనువులు చాలించకండి, దయచేసి బలవన్మరణాలకు పాల్పడవద్దని చెప్పి కూడా యువతకి నా విజ్ఞప్తి. అట్లాగే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో తెగ పోజులు కొడుతున్నారు. అక్కడ ప్రధానమంత్రి గారి ఇంటి ముందుకెళ్ళి ధర్నా చేసినట్టు, ఏదో కొత్త తరం పిల్లల కోసం వాళ్ళ ఆందోళనకి ఈయన మద్దతు పలికినట్టు చాలా పోజులు కొడుతున్నారు. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, మరి మీ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ అయ్యే ఇంజనీర్లను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతుంటే ఎందుకు ఉలకవు పలకవు? వాస్తవం ఏంటి రాహుల్ గాంధీ గారు? వాస్తవం ఏంటి అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కనుక మీరు చూసినట్టయితే మీకు దమ్ము లేదు. ఈ రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి కానీ మీకు కానీ పిల్లల ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, మీకు దమ్ము లేదు. చేసింది మోసం కాబట్టి. ఇంకా దారుణం ఏంటంటే వేరే రాష్ట్రాల్లో అక్కడ లాఠీ చార్జ్ జరిగినా ఇంకోటి జరిగినా అక్కడ రాహుల్ గాంధీ గారు ఆగమేఘాల మీద పరుగులు పెట్టిపోతూ ఉంటారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో మాత్రం ఎక్కడ కూడా ఉలకడు పలకడు. లాఠీ చార్జ్ అయినా, ఉరికిచ్చి కొట్టినా, ఎండ్రిని దాగమని చెప్పినా, అట్లాగే మరి ఇప్పుడు పిల్లల చివరికి సూసైడ్ నోట్లు రాసినా రాహుల్ గాంధీ గారిలో చలనం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ నిజంగా చెప్పాలి అంటే ముఖ్యమంత్రి క్రిమినల్ వేస్ట్ అన్నాక మేమందరం బాధపడ్డాం. ఎందుకు? ఇదే ఇంజనీర్లు కదా ఇవాళ తెలంగాణలో చదువుకున్న ఈ పిల్లలే కదా ఎక్కడో అమెరికాలో కూడా రాణిస్తూ ఉన్నారు. ఎక్కడో అమెరికాలో ఐటీ రంగంలో ఇవాళ మన పిల్లలు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటే ఆ ఇంజనీర్లను పట్టుకొని ఇవాళ తెలుగు రాష్ట్రాల పిల్లలందరూ హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు అమెరికాలో. వాళ్ళందరూ క్రిమినల్ వేస్టా? వాళ్ళు చదువుకున్న డిగ్రీలు నిష్ఫలమా? ఏది క్రిమినల్ వేస్ట్?